చందమామ కథ వికలాంగులు. సుధీపుడు పసివాడిగా ఉండగానే వాడి అందం చూసి ప్రతి ఒక్కరు ఎంతో ముచ్చటపడేవాళ్ళు. వాడు పెరిగి పెద్దవాడవుతున్న కొద్దీ మరింత అందగాడుగా తయారు కాసాగాడు. నలుగురు వాడి అందాన్ని మెచ్చుకొనడంతో వాడికి ఎంతో గర్వంగా ఉండేది. వాడున్న ఊళ్ళో ఒక మెల్లకంటి అమ్మాయి, వంకర ముక్కు అబ్బాయి, సొట్ట చేతుల బిచ్చగాడు, కుంటి తాత ఉండేవాళ్ళు. ఈ వికలాంగులందరినీ సుధీపుడు ఏవో సూటిపోటి మాటలతో రోజు అవహేళన చేస్తూ ఉండేవాడు. సుధీపుడి తల్లి కొడుకు దురుస్తనానికి బాధపడి ఎన్నో నీతులు చెబుతుండేది. నాయనా, ఏ మనిషి అయినా వికలాంగుడైతే అతడికి మనం సాయపడాలి కానీ హేళన చేయకూడదు, అలా చేయడం పాపం అనేది. కానీ సుధీపుడికి ఆ మాటలు ఏమాత్రం చెవికెక్కేవి కావు. ఒక రోజున సుధీపుడు ఆ నలుగురు వికలాంగుల్ని ఎంతగా అవహేళన చేశాడంటే వాళ్ళు నలుగురు కోపం పట్టలేక ఒక్కటే అతన్ని కొట్టడానికి వచ్చారు. సుధీపుడు వాళ్లకు అందినట్టే అంది దొరకకుండా తప్పించుకు పారిపోయాడు. అతడు అలా పారిపోతుంటే వికలాంగులు నలుగురు ఏకకంఠంగా, మేము నీకేం అన్యాయం చేశాం? ఉత్త పుణ్యానికి మమ్మల్ని ఏడిపిస్తున్నావు? నీకు మా ఉసురు తప్పక తగులుతుంది. ఏదో ఒక రోజున ఇంతకింత అనుభవిస్తావు అన్నారు. వాళ్ళ శాపనార్థాలు విని ఆ క్షణాన సుధీపుడు నవ్వుకున్నా మనస్సులో ఏదో మూల కాస్తంత భయం పాదు చేసుకుంది. ఆ తర్వాత కొద్ది రోజులకు అతడి తండ్రి ఊరు వదిలి పట్నం చేరుకున్నాడు. క్రమంగా సుధీపుడు పెరిగి పెద్దవాడయ్యాడు. యుక్త వయస్సు వచ్చాక తండ్రి అతడికి ఒక చక్కని అమ్మాయితో వివాహం చేశాడు. కొంతకాలం గడిచింది. సుధీపుడి తల్లిదండ్రులు చనిపోయారు. అతడి తండ్రి పట్నంలో వ్యాపారం చేసి చాలా ధనం గడించాడు. సుధీపుడు భార్యను ఎంతో ప్రేమగా చూసుకునేవాడు. ఆమె గర్భవతి అయ్యి నవమాసాలు నిండుతుండగా స్వయంగా తీసుకుపోయి ఆమె తల్లిదండ్రుల ఇంట దిగవిడిచి పట్నం తిరిగి వచ్చాడు. ఆ రాత్రి సుధీపుడికి ఎంతకు నిద్ర రాలేదు. అతడు పుట్టి పెరిగిన ఊరిలోని విశేషాలు గుర్తుకు రాసాగినాయి. తాను పనిగట్టుకుని హేళన చేసి అవమానించిన కుంటి తాతతో పాటు మిగిలిన ముగ్గురు వికలాంగులు పట్టరాని కోపంతో పెట్టిన శాపనార్థాలు మనస్సులో మెదలగానే అతడు చెప్పరాని భయంతో వణికిపోయాడు. కొంతసేపటికి కలత నిద్రలోకి జారుకున్నాడు. అతడి భార్య ఒక మగబిడ్డను కన్నది. ఆ బిడ్డకు సొట్ట చేతులు, కుంటి కాళ్ళు, వంకర ముక్కు, మెల్లకన్ను ఉన్నవి. ఆ బిడ్డను చూస్తూనే సుధీపుడు నిశ్చేష్టుడైపోయాడు. సుధీపుడి భార్య మాత్రం ఏమీ బాధపడకుండా, చూడండి మన బాబు ఎంత ముద్దస్తున్నాడో అన్నది. కాకి పిల్ల కాకికి ముద్దు, కన్నతల్లికి తన బిడ్డ ఎలా ఉన్నప్పటికీ ముద్దు వస్తాడు. ఇది గ్రహించిన సుధీపుడు భార్యతో, అవును ఎంతో ముద్దుగా ఉన్నాడు అనేశాడు. ఆనాటి నుంచి సుధీపుడు ఒక విచిత్రం గమనించాడు. భార్య కానీ చూసిన వాళ్ళు కానీ బిడ్డ వికలాంగుడని అనేవారు కారు. ఊరికే వాడి అందచందాలను పొగిడేవారు. కన్నతల్లి మమకారంతో భార్య తను బాగా ఆస్తిపరుడు కావటం వల్ల మిగతా బంధువులు తన కొడుకుని హేళన చేయటం లేదని అతడు అనుకున్నాడు. కొడుకు పెరిగి పెద్దవాడవుతున్న కొద్దీ సుధీపుడిలో దిగులు పెరిగిపోయింది. తన కొడుకు వికలాంగుడు అన్న మాట నిజం. అందువల్ల నలుగురిలోకి అతడు వెళితే హేళన పాలవుతాడు. కనుక వాడు తల్లి దగ్గరైనా ఉండాలి, లేదా తన దగ్గరైనా ఉండాలి. వాడు ఎవరితోనన్నా ఆడుకునేటప్పుడు పక్కన తను కానీ తల్లి కానీ ఉండి తీరాలి. తల్లిదండ్రుల ఎదుట ఉన్నప్పుడు తన కొడుకుని ఎవరు ఏమీ అనరు కదా. సుధీపుడి కొడుకును ఇలాంటి కట్టుదిట్టంలో పెంచసాగాడు. చిన్నతనంలో తాను వికలాంగుల్ని హేళన చేసినప్పుడు వాళ్ళు ఎంత బాధపడి ఉంటారో ఇప్పుడు అతడికి అర్థమైంది. వాళ్ళ శాపాల ఫలితంగానే కొడుకు ఇలా అయ్యాడని సుధీపుడు నమ్మాడు. ఇలా ఉండగా అతడి ఇంటికి దగ్గరలో ఉన్న ఒక సత్రంలో సన్యాసి ఒకడు దిగాడు. ఆయనకు ఎన్నో శక్తులున్నాయని అందరూ చెప్పుకోసాగారు. సుధీపుడు సన్యాసిని తన ఇంటికి ఆహ్వానించి కొడుకును చూపించాడు. దీపం లాంటి కొడుకు, నువ్వు చాలా అదృష్టవంతుడివి నాయనా అన్నాడు సన్యాసి. సుధీపుడు కొడుకుని లోపలికి పంపి సన్యాసికి తన బాధ చెప్పుకున్నాడు. అతడు చెప్పింది వింటూనే సన్యాసి ముఖం గంభీరంగా అయిపోయింది. ఆయన తీవ్రంగా ఆలోచించి, నువ్వు వెంటనే మీ ఊరు వెళ్ళి లోగడ నువ్వు హేళన చేసిన వాళ్ళందరినీ క్షమాపణ కోరుకో. వాళ్ళల్లో కుంటితాత ఇప్పుడు జీవించలేడు. ఆ ఊళ్ళోనే అతడి సమాధి ఉన్నది. ఆ సమాధి ముందు నిలబడి నీ క్షమాపణలు చెప్పుకో. నీ కొడుకు వికార లక్షణాలు పోయి నీకు శుభం కలుగుతుంది అని చెప్పాడు.
వెంటనే సుదీపుడు ప్రయాణమై తన ఊరు వెళ్ళాడు. అక్కడ మెల్లకంటి అమ్మాయి, వంకర ముక్కు అబ్బాయి, సొట్ట చేతుల బిచ్చగాన్ని కలుసుకొని క్షమాపణ అడిగాడు. వాళ్ళు ఎంతో మర్యాదగా, పగవాళ్ళకు కూడా మాలాంటి అనాకారి రూపాలను మేం కోరము, నీ బిడ్డకున్న అవలక్షణాలు మేం క్షమిస్తే పోతాయంటే మేం తప్పక నిన్ను క్షమిస్తాము అన్నారు వాళ్ళు. వాళ్ళ మంచితనానికి చాలా సంతోషించి సుదీపుడు వాళ్లకు తలా ఒక 10 బంగారు కాసులు ఇచ్చి కుంటితాత సమాధి దగ్గరికి వెళ్ళాడు. సుదీపుడు సమాధికి చేతులు జోడించి, తాత, నువ్వు కుంటివాడివని ఎగతాళి చేశాను, నా దుర్బుద్ధిని క్షమించి నా బిడ్డను దీవించు అన్నాడు కలనీలతో. ఆ మరుక్షణం సుదీపుడికి మెలకువ వచ్చింది. కలలో అయితేనే తాను అవమానించిన వాళ్ళ నుంచి క్షమాభిక్ష దొరికినందుకు అతడు చాలా ఆనందపడ్డాడు. ఆ తర్వాత వారం రోజులకు అత్తవారింటి నుంచి సుదీపుడికి కబురు వచ్చింది. భార్య ప్రసవించిందని, చక్కటి మగపిల్లాడని. సుదీపుడు అప్పటికప్పుడే బయలుదేరి అత్తవారి ఊరు వెళ్ళి ముద్దులు మూటగట్టే పసికందును చూసుకొని ఎంతో మురిసిపోయి భార్యతో, చిన్నతనంలో నా నుంచి అవమానాలు పాలైన వికలాంగులు 4 నన్ను క్షమించి దీవించారు, అందుకే మన బాబు ఇంత అందంగా ఉన్నాడు అన్నాడు సంతోషంగా. శరీరానికి వైకల్యం ఉండడం తప్పు కాదు, కానీ బుద్ధికి మాత్రం వైకల్యం ఉండకూడదు. కథ సమాప్తం. ఇక ఈ కథలు మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో తెలుగు చిట్టిపొట్టి కథల కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.